ప్రాపర్టీ విషయంలో ఒక 4-5 రోజుల నుంచి చాలా పెద్ద గొడవలు జరుగుతున్నాయి. ఆ ప్రాపర్టీ అసలు ఓనర్లు నేను మా హస్బెండ్. అది ఏం జరిగింది అని నేను ఒక 3 రోజుల ముందే మీడియా ముఖంగానే అందరికీ తెలియజేసుకున్నాను. కానీ వాళ్ళు ఇంకా దాన్ని రాజకీయంలోకి లాగేసుకున్నారు. మాకి దానికి ఏం సంబంధం లేదని మేము తేల్చి చెప్పినా కూడా వాళ్ళ నిజాలన్నీ దాచిపెట్టి వేరే ప్రజా నాయకులందరినీ కూడా కూడగట్టుకొని కమ్యూనికేషన్ అన్నది సరిగా ఇవ్వకోకుండా ఎవరో ఏదో మోసం చేస్తున్నారన్నట్లు మాట్లాడుతున్నారు. నిజానికి మోసం చేసింది వాళ్ళే. ఇప్పటికీ మేము వాళ్ళని పిలిపించుకుంటూనే ట్రై చేస్తున్నాము. వచ్చి ముందు ప్రకారం మన అగ్రిమెంట్ ప్రకారం ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడి అలాగే మనము దాన్ని సాల్వ్ చేసుకుందామని పిలుస్తున్నాం. కానీ వాళ్ళు మాత్రం ముందుకు రావడమే లేదు. చిన్న విషయాలను చాలా రాద్ధాంతం చేస్తున్నారు. దీన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. మా ఇద్దరి మధ్య గొడవ కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకునేటటువంటి గొడవని తీసుకెళ్లి ఏదానికో చాలా దూరం తీసుకెళ్లిపోతున్నారు. దీనివల్ల మాకైతే అసలు మానసికంగా చాలా ఇబ్బందికి గురి అవుతున్నాం. మేము డే అండ్ నైట్ ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలకి కూడా గురవుతున్నాము. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారండి. పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్తాడు. ఆ అబ్బాయిని స్కూల్కి పంపించాలంటే కూడా భయం వేసి నేను లీవ్ పెట్టేశాను. నేను కూడా వర్క్ చేసేదాన్ని, నేను కూడా లీవ్ తీసుకోవాల్సిన దుస్థితిలో తీసుకొచ్చినారు. ఇప్పటికీ ఏదో మేము తప్పు చేస్తామన్నట్లు మాట్లాడుతున్నారు. ఆవిడ మీడియా ముందు డైరెక్ట్ గా మా ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నాడని మాట్లాడుతుంది. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాట మాట్లాడుకుంటూ గేమ్స్ ఆడుతున్నది వాళ్ళు. కూర్చొని మాట్లాడదాము అంటే ఈ రోజు వస్తాము రేపు వస్తామని మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. ఇంత దూరం తీసుకొచ్చి వాళ్ళని నమ్మినాం మేము. ఇంత దూరం తీసుకొచ్చి లాస్ట్ లో ఇంత మోసానికి పాల్పడతారని మాకు అసలు తెలీదు. ఆ ప్రాపర్టీ న్యాయంగా మాది. అది మా మామగారు కష్టార్జితము. ఏమైనా చెందాలి అన్న నా పిల్లలకి చెందాలి. ఖచ్చితంగా అది మా మామగారి కష్టార్జితం కాబట్టి ఖచ్చితంగా నా పిల్లలు వారసులు కాబట్టి వాళ్ళకి చెంది తీరుతుంది. వాళ్ళ బాబా షరీఫ్ వాళ్ళ ఫాదర్ రిటైర్డ్ సిఏ గారని మాకు తెలిసింది. సో ఆయన నుంచి కూడా అటువైపు నుంచి కూడా డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏ రకంగానూ సహాయం చేయకోకుండా చేస్తాము, ఎక్కడికి వెళ్తారో చెప్పుకోండి అన్నట్లు బెదిరింపు మనుషుల ద్వారా చెప్పిస్తున్నారు. ఇవన్నీ కూడా మేము పక్కన పెట్టేసినాము. ఇప్పటికీ సాల్వ్ చేసుకుందామని కోరుకుంటున్నాం కానీ అసలు రావడం లేదు. మీరే గమనించండి. మీడియాలో గురువారం ఆమె ఒక మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మేము ఆ ప్రాపర్టీని 65 లక్షలకి కొన్నాము అని మీడియాలోనే చెప్పింది. మళ్ళీ నిన్న ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మేము దాన్ని 1,65 లక్షలకు కొన్నాము అని అంటుంది. గురువారంకి ఆదివారంకి 4 రోజుల తేడా ఉంది. 4 రోజుల తేడాలోనే ₹1,00,00,000 ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు. అట్లాంటి లెక్కలే మాకు కూడా ఇచ్చినారు. ఆ లెక్కలన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన లెక్కలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. దాని గురించి మాట్లాడదాం రండి అంటే వాళ్ళు చేసినటువంటి ఫ్రాడ్ ఏదైతే ఉందో అది ఎక్కడ మేము కనిపెట్టేసాము, ఎక్కడ వాళ్ళని అడుగుతామేమోనని ముఖం చాటేసుకుంటూ తిరుగుతున్నారు. ఫైనల్ గా వచ్చేపాటికి కేసులు పెట్టడము, కోర్టుకు వెళ్ళడము, మేమేదో వాళ్ళని ఏదో ఇబ్బంది పెడుతున్నట్లు రివర్స్ లో వాళ్ళు డ్రామాలన్నీ ఆడి ఇష్యూని చాలా పెద్దదిగా చేస్తున్నారు. ఈ ఇష్యూ వల్ల మాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మేము నివసించేటటువంటి ఆ వీధిలో ప్రశాంతమైన వాతావరణం అనేది ఉండేది. మా మామగారి ఫ్యామిలీ కానీ మా ఆయన గురించి కానీ తెలిసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యం వెళ్ళబుచ్చుతున్నారు. ఆ వీధిలో తిరగాలి, బయటికి రావాలంటే కూడా నాకు ఎంతో ఇబ్బందిగా అవుతోంది. ఈ మధ్య కాలంలో కొంతమంది మనుషుల్ని పంపించి హేళనగా అంతా కారు అమ్ముతారా మీరు, ఇండ్లు అమ్ముతారా మీరు అని ఒక్కొక్కరిని పంపించి మానసికంగా కూడా వేదనకి గురి చేస్తున్నారు. ఎన్నని మేము కూడా భరించుకోగలుగుతాము. సో వాళ్ళు అనవసరంగా మమ్మల్ని బయటికి లాగారు, రాజకీయం చేస్తున్నారు. ఇది ఏది కూడా వాళ్ళకి దీనికి సంబంధమే లేదు. మా ఇద్దరి మధ్య ఉండాల్సినటువంటి విషయము, ఇద్దరి వ్యక్తుల నమ్మకాలకు సంబంధించినటువంటి విషయం ఇది. నమ్మకాలు కుదరడం లేదు, మోసం చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి మేము నిజాయితీగా అడుగుతున్నాము కాబట్టి వాళ్ళు రాకోకుండా ముఖం చాటేస్తున్నారు. ఫైనల్ గా అదేదో మా నుంచి వాళ్ళకి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అన్నట్లు మొత్తం ప్రపంచానికి క్రియేట్ చేస్తున్నారు. దయచేసి నా వేదన దయచేసి నాకు నేను న్యాయంనే కోరుతున్నాను. ఆ న్యాయం చేయమని ఇప్పుడు మేము ఎస్పీ గారికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన పాత్రికేయులందరికీ, మీడియా వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు ప్రవీణ, నా భర్త పేరు వెంకటరమణ. నేను ఈ రోజు మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి సుమయ్య తీసుకొచ్చింది. సో 2 రోజుల క్రితము సుమయ్య నా భర్త గురించి మాట్లాడింది. నా భర్త పేరు జి వెంకటరమణ. అంటే ఏదో నిన్న కూడా తను మాట్లాడుతూ నా భర్త ఫోటోను ఆమె వీడియో ద్వారా బయటికి పంపించింది.
దీనికి కారణం అంతా అంటే ఈ గొడవకి కారణం అంతా కూడా వెంకటరమణ అనే ఆమె చూపించింది ఫోటో కూడా. కానీ ఎందుకు చూపించింది అనేది కూడా అమ్మాయి చెప్పగలగాలి. నా భర్త ఎందుకు తీసుకొస్తుంది, ఎందుకు మేము ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది నా భర్త అంటే కనుక 2020 ఈ ప్రాపర్టీకి సంబంధించి 2022లోనే మాకు ప్రదీప్ అనే వ్యక్తి నుంచి కూడా శాశ్వత ఖరారునామా అనే ఒక డాక్యుమెంట్ ని మాకు రాసిచ్చారు. ఇది 2022 సంవత్సరంలోనే మేము తీసుకున్నాము. అయితే అప్పటి నుంచి మేము రిజిస్ట్రేషన్ వరకు వెళ్ళలేదు. ఎందుకు అంటే గనక అప్పటికి ప్రదీప్ వాళ్ళ తండ్రి గారు లేరు. అయినప్పటికీ కూడా ప్రదీప్ యొక్క తండ్రి గారు ఏదో తను లోన్ తీసుకోవడం వల్ల అది లోన్ లో ఉండిపోయింది. ఆ లోన్ తీర్చే వరకు కూడా ఇది రిజిస్ట్రేషన్ కి కుదరదు అని చెప్పడం వల్ల మేము కూడా ఆగిపోయాము. సో 2023 డిసెంబర్ లో దాన్ని లోన్ ని క్లియర్ చేశారు వాళ్ళు. మేము 2024 జనవరిలో ఒకసారి అడిగి చూసాము. అప్పుడు మేము చేస్తాము అని చెప్పారు వీళ్ళు అప్పటికి. అయితే అప్పుడు ప్రదీప్ వాళ్ళ అమ్మగారి ఆరోగ్య రీత్యా మేము కూడా కొంత నిదానంగా వ్యవహరించాల్సి వచ్చింది. అయితే అదే సందర్భంలోనే ఆవిడ మార్చి 4న చనిపోవడం జరిగింది. ఆ బాధలో ఉన్నప్పుడు ఆ తర్వాత మేము అడగలేక వాళ్ళని మేము కొంచెం నిదానంగా ఓపిక పట్టాము. సో ఇదొక్కటే జరిగింది. కానీ ఆ అమ్మాయి మా డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ అని మాట్లాడుతుంది. ఒకసారి మీరు గమనించండి మీడియా మిత్రులు సోదరులందరూ కూడా, ఫేక్ డాక్యుమెంట్ అయితే గనక రిజిస్టర్ ఆఫీస్ నుంచి మేము 2022 సంవత్సరంలో ఆన్లైన్ లో తీసుకోగలిగాము. సో అట్లాంటప్పుడు అది ఫేక్ డాక్యుమెంట్ అని నీకు డౌట్ ఉంటే సుమయ్య, నీకు మీడియా సమక్షంగా చెప్తున్నా, నువ్వు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ కి నువ్వు కనుక్కో. నీకు అక్కడ ఫేకా నువ్వు ఫేకా అనేది బయటకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మాట్లాడే ప్రతి మాటని దృష్టిలో పెట్టుకో. 4 రోజుల్లోనే 40 రకాలుగా మాట్లాడుతున్నావు నువ్వు. నాకు సంబంధం లేదు అని మీడియాతో, మాకు రాజకీయాలతో సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు. కానీ మమ్మల్ని ఆ భర్త చెప్తాడు, మమ్మల్ని నా భార్యను ఎవరో కారులో తీసుకుపోయి మాట్లాడిచ్చారు, నాకు తెలియదు అని ఒక మీడియా సోదరికి కూడా ఆ సుమయ్య భర్త షరీఫ్ చెప్పాడు. భర్త భార్యలు ఇద్దరు మీరు నాటకాలు ఆడుతూ, మీరు డ్రామాలు ఆడుతూ ఫ్రీగా వస్తుంది కదా ఆ ప్రాపర్టీని కొట్టేయాలనే దురుద్దేశంతోనే మీరు ఇవన్నీ తీసుకొచ్చి చెప్తున్నారు తప్ప ఇంతలో జరిగేది కాదు. మా సొంత ప్రాపర్టీని మేము ఎట్లా రక్షించుకోవాలో మాకు తెలుసు. దీని ఉద్దేశంతో మేము శాంతియుతంగానే న్యాయపరంగానే ఇప్పుడు ఎస్పీ గారికి కూడా ఉన్న విషయాన్ని తెలియజేసి మా న్యాయంగా మాకు సహాయం చేయాలని కోరుతున్నాను. భూ కబ్జాలకు గురి చేస్తూ ఈరోజు అనంతపురం నగరంలో ఏదైతే 6వ క్రాస్ లో ఉన్నటువంటి ఒక కార్నర్ బిట్ ను ఈరోజు కబ్జాకు గురి చేసి ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి షరీఫ్ సుమయాలపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం నగరంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ప్రధానంగా ఇవాళ ఏదైతే 6వ క్రాస్ లో ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉందో ఈ స్థలం విషయము మరి రకరకాలుగా అనంతపురం జిల్లాలో రకరకాలుగా ఆరోపణలు చేస్తా ఉన్నారు. మరి ఈ యొక్క నిజంగా ఎవరైతే ఓనర్స్ ఎవరైతే ప్రదీప్ వాళ్ళు ఉన్నారో, నిజంగా ప్రదీప్ వాళ్ళు ఎవరైతే సుమయ్య భర్తకి అమ్మింటే మరి రికార్డెడ్ గా ఎవరైనా రియల్ ఎస్టేట్ చేసేటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు ఈ జిల్లాలో. మరి ఒకసారి ఆలోచన చేయాలా. అమ్మేటువంటి ఆలోచన ఉంటే నిజంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళు అమ్మితే మరి రూల్స్ ప్రకారంగా టోకెన్ అమౌంట్ కడతారు, అగ్రిమెంట్ చేసుకుంటారు, తర్వాత రిజిస్టర్ చేసుకుంటారు. కానీ ఇక్కడ టోకెన్ అమౌంట్ లేదు, అగ్రిమెంట్ లేదు. డైరెక్ట్ గా ప్రదీప్ అనేటువంటి వ్యక్తిని ఈరోజు ఇబ్బందులకు గురి చేసి, బెదిరింపులకు గురి చేసి అక్రమంగా ఈరోజు ఆ కాంప్లెక్స్ లో కాచేశారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిన్నటి కూడా మరి ఎవరైతే సిపిఐ నాయకులు నిన్నటి రోజున ధర్నా చేసి మరి చెప్తా ఉన్నారు, అధిక వడ్డీలకి పాల్పడేటువంటి వ్యక్తుల మీద మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఐ నాయకులు ధర్నా చేస్తా ఉన్నారు. మరి నిన్నటి రోజున చూస్తే అదే సిపిఐ నాయకులు ఆ కాంప్లెక్స్ దగ్గర మరి ధర్నా పెట్టి ఎవరైతే అధికులకు వడ్డీలకు ఇచ్చారో వాళ్ళని కాపాడే ప్రయత్నం సిపిఐ నాయకులు చేస్తా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఇలాంటి వ్యవహారాలను మానుకొని ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయమో మీరు ఇరు పక్షాలని విచారించి ఆ తర్వాత ఎవరికి అన్యాయం జరిగింటే వాళ్ళపైన మీరు కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. లేని పక్షంలో అదే విధంగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము, కూటమి ప్రభుత్వం పదే చెప్తా ఉంది అధిక వడ్డీల మీద మేము విన్నపపాదం మోపుతామని. ఈ రోజు అన్యాయంగా ఏదైతే సాయినగర్ లో ప్రదీప్ అనే వ్యక్తికి అవతల వ్యక్తులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఖచ్చితంగా అంటే మా బీసీ సంఘాలు గాని, బీసీ మైనారిటీల సంఘాలు గాని, ఎస్సీ సంఘాలు గాని వారికి అండదండలుగా ఉంటామని ఖచ్చితంగా ఎస్పీ గారికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము. మీరిద్దరిని కూర్చోబెట్టండి, ఇరువురిని
ఏది న్యాయం ఉంది అనేది మీరు చర్చించి న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.